అయితే రావు గారు, ఈ స్ట్రెస్ కు లోనైనప్పుడు ఒక వ్యక్తిలో మనం ఎలాంటి మార్పులు గమనించవచ్చునంటారు? స్ట్రెస్ క్రానిక్ గా మారటం వలన ప్రవర్తనలో చాలా మార్పు వస్తుందండి. మాట్లాడేటప్పుడు తడబాటు, నత్తి అధికమవుతుంటుంది. ఉద్యోగాలకు ఆలస్యంగా వెళ్లటం, ఎక్కువగా సెలవులు పెట్టడం, బాధ్యతలు సరిగా నిర్వర్తించలేకపోవటం, స్మోకింగ్, డ్రగ్స్, ఆల్కహాల్ లాంటి పదార్థాలకు అలవాటు పడటం, నిద్రకు సంబంధించిన సమస్యలతో బాధపడటం, తీవ్ర సంఘర్షణలతో ఆత్మహత్యలకు పాల్పడటం లాంటి ప్రవర్తన ఏర్పడుతుంటుంది. కొంతమంది మేనరిజంతో విపరీతంగా మార్పు ఏర్పడుతుంటుంది. మరైతే రావు గారు, పిల్లలపై కూడా ఈ మానసిక ఒత్తిడి ప్రభావం ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుందండి. తల్లిదండ్రుల్లో ఉండే ఉద్వేగాలు, కోపతాపాలు పిల్లలపై ప్రభావాన్ని చూపిస్తాయి. పిల్లల్ని తిట్టడం, కొట్టడం, సరిగా పట్టించుకోకపోవటం, తద్వారా పిల్లలు మానసికంగా ఒత్తిడికి లోనవుతుంటారు. ఒక్కోసారి విపరీత పరిణామాల వలన డిప్రెషన్ కూడా లోనవుతుంటారు. అలాగే పేదరికం, అధిక జనాభా లాంటి పరిస్థితుల్లో పిల్లల్లో ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. సాధారణంగా బాలుల కన్నా బాలికలలో మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. పరీక్షల సమయంలో, స్కూల్స్ మారినప్పుడు, ఇంట్లో పరిస్థితులు మారినప్పుడు పిల్లలు అధికంగా ఒత్తిడికి లోనవుతుంటారు. అది వారి భవిష్యత్తుపై దుష్ప్రభావాన్ని కలిగిస్తుంది. మరైతే పెద్దవాళ్లలో ఇంకా ఎలాంటి ప్రభావాల్ని ఈ స్ట్రెస్ మూలంగా మనం గమనించవచ్చంటారు రావు గారు? ముఖ్యంగా భార్యాభర్తల్లో మధ్య వివాదాలు, ఒకరి నుంచి ఒకరు దూరమైపోవటం, ఒకరు చనిపోవటం, దీర్ఘకాలిక అస్వస్థకు లోను కావటం, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల పెంపకంలో వచ్చే సమస్యలు వీరిలో ఎక్కువగా స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే ముఖ్యంగా ఆందోళన, గుండె జబ్బులు, మైగ్రెయిన్, తలనొప్పులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు అధికంగా ఏర్పడతాయండి. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు కదా, ఈ జాబ్ స్ట్రెస్ ఏర్పడటానికి ఎలాంటి కారణాలు అనుకూలిస్తాయో కొంచెం వివరిస్తారా? ముఖ్యంగా పనిచేసే ప్రదేశాల్లో వ్యవస్థీకృత లోపాలు ఉంటే వ్యక్తి కార్యనిర్వహణ సామర్థ్యం, నిర్ణయాలు తీసుకోవటం, ప్రణాళికలు రూపొందించడంలో ఒత్తిడి అధికమవుతూ ఉంటుంది. అలాగే పనిచేసే చోట తగిన సిబ్బంది లేకపోవటం, క్రింది ఉద్యోగులు చేయవలసిన పనులు కూడా మన మీదే పడటం, లేదా పై అధికారులు చేయవలసిన నిర్ణయాలు మన మీద పడ్డప్పుడు తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి లోనవుతుంటాం. సిబ్బంది సహకారం లేకపోవటం, ఓవర్ టైంలు ఎక్కువగా చేయటం, నిద్ర విశ్రాంతి సరిగా లేకపోవటం, హోదా, జీతం, ప్రమోషన్స్ కూడా మన మనసుపై ఒత్తిడిని కలిగజేస్తాయి. వ్యక్తిగత సామర్థ్యం ఉన్నప్పటికీ తగిన హోదా కల్పించకపోవటం వల్ల, సీనియారిటీ ఉన్న అవకాశాలు కల్పించకపోవటం వల్ల, రివార్డులు, అవార్డులు కల్పించకపోవటం, కొంతమంది ఉద్యోగస్తుల్లో అభద్రతాభావం ఉంటుంది. ఉద్యోగాలు ఎప్పుడు ఊడిపోతాయోనని భయాల్లో ఉంటుంటారు. అలాగే పనిలో ఎదురయ్యే సవాళ్లు కూడా ఒత్తిడిని కలుగు చేస్తాయి. సరైన అధికారం లేకపోయినా ఒత్తిడికి లోనవుతుంటారు. కొంతమంది ఉద్యోగులు తమ సంస్థల్లో కీలకమైన పాత్రలు నిర్వహించలేకపోతున్నామనే మనోవేదకు తరచూ లోనవుతూ సంస్థ బాగోగులకు చెందిన అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే ఉద్యోగస్తులు, అధికారులు తమ పదవులు నిర్వహించడంతో స్ట్రెస్ కూడుకున్నటువంటి విషయమే. ఇలాంటి పరిస్థితుల్లో వారికి పూర్తి అధికార హోదాలు లేకపోతే విపరీతమైన ఒత్తిడికి గురవుతుంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్, తగిన నాయకత్వం లేకపోయినా, తగిన శిక్షణ లేకపోయినా, సహోద్యోగులతో ఘర్షణ ఉన్న మానసిక ఒత్తిడికి తరచూ గురవుతుంటారు. జాబ్ స్ట్రెస్ ముఖ్యంగా మీకు ఏర్పడే ఎక్కువ శాతం స్ట్రెస్ మీరు చేసే పని మూలంగా ఏర్పడుతూ ఉంటుంది. మీ జీవిత విధానం మీద ఆధారపడి ఉంటుంది. మరీ ఎక్కువ పని వల్ల ఏర్పడేది, అసలు పని లేకపోయినా ఏర్పడేది, మీ శరీర సామర్థ్యానికి మించి కానీ, మీకు తెలియని పని కానీ చేయమని అడిగితే మీకు కలిగేది స్ట్రెస్. అనవసరపు అడ్డంకులకు గురైన, టైం ఎక్కువ లేకపోవటం, టైంలో పని కాకపోవటం, కొత్త డెవలప్మెంట్స్ని పనిలో ఎదుర్కోవటం వల్ల, ప్రొసీజర్స్లో, పాలసీలో అనుకోని మార్పులు ఎదురైనా, కావలసిన ఇన్ఫర్మేషన్ దొరకపోయినా, అనుకున్న సపోర్ట్ కానీ సలహా కానీ రాకపోయినా, నిర్దిష్టమైన పథకాలు లేకపోయినా, మీ వద్ద నుండి అనుకోని ఫలితాలు మీ యజమానులు ఆశించినా, మీతో పనిచేసే మీ సహచరులు ఆశించినా, మీరెవరికైనా బాధ్యులైనా, ఇంతే బడ్జెట్లో పూర్తి చేయాలని మీ యజమానులు ఆదేశించినా, ఆ బడ్జెట్ చాలకపోయినా, మీరు చేయాల్సిన పనికి కావలసిన పనిముట్లు లేకపోయినా, మీ వద్ద నుండి అనుకోని ఫలితాలను మీ యజమానులు ఆశించినా, మీతో పనిచేసే మీ సహచరులు ఆశించినా, మరెవరైనా బాధ్యులైనా
ఇంతే బడ్జెట్లో పూర్తి చేయాలని మీ యజమానులు ఆదేశించినా ఆ బడ్జెట్ చాలకపోయినా, మీరు చేయాల్సిన పనికి కావలసిన పనిముట్లు లేకపోయినా, మీరు చేసే పని యొక్క సక్సెస్ మీదే మీ ఫ్యూచర్ కెరీర్ ఆధారపడి ఉన్నా, మీరు చేసే పనిలో ప్రమోషన్స్ లేక పనిభారం ఎక్కువై బోరింగ్గా ఉన్నా, నిరాశకు లోనైనా, మీ సామర్థ్యానికి మించిన ప్రమోషన్స్ లభించినా, మీ కెరియర్ను ఎలా ప్లాన్ చేయాలో తెలియకపోయినా, అవకాశాలు తగినవి లభించకపోయినా, జాబ్ సెక్యూరిటీ లేకపోయినా, మీరు పనిచేసే ఆర్గనైజేషన్ నుండి కానీ మీ క్లయింట్ల నుండి కానీ మీకు అదనపు ఒత్తిళ్లు ఎదురైనా, మీ ఆర్గనైజేషన్లోని మీ యజమాని నుండి ఏ విధమైన ఒత్తిడి ఏర్పడినా, మీ పనిలో మరెవరైనా తలదూర్చినా, క్లయింట్స్ డిమాండ్స్ అధికమైనా, మీ పని యొక్క ప్లాన్లకు ఏ రకమైన అవరోధాలు ఏర్పడినా, మీ టెలిఫోన్ సరిగ్గా పనిచేయకపోయినా, మీరు స్వయంగానూ కుటుంబపరంగానూ ఏ విధమైన ఒత్తిళ్లలోనైనా, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురైనా, బంధువుల నుండి మీ పనిలో ఏ విషయంలోనైనా ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురైనా, మీరు అనారోగ్యవంతులైనా, మీ కుటుంబంలో ఏవైనా మార్పులు అనగా జనన మరణాలు, విడాకులు, వివాహాలు వచ్చినా మీ జీవన విధానంలోనే మార్పులు ఏర్పడుతుంటాయి. తద్వారా జాబ్ స్ట్రెస్ ఏర్పడుతుంటుంది. మరైతే కొంతమందికి ఈ స్ట్రెస్ క్రానిక్ గా మారుతుందంటారు కదా, అటువంటి వారిలో ఎలాంటి రుగ్మతులు ఏర్పడతాయి రావు గారు? వీటిని స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్స్ అంటారండి. ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటి కడుపులో మంట అధికమవటం, అల్సర్స్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఒక్కొక్కసారి ఆకలి లేకపోవడం లాంటి సమస్యలు, న్యూరలాజికల్ డిస్టర్బెన్స్, ఆందోళన, కంగారు, భయం, చెమటలు పట్టడం, నిద్ర పట్టకపోవటం, భయంకరమైనటువంటి కలలు రావటం, గుండె జబ్బులు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, కొన్ని రకాల చర్మ వ్యాధులకు సంబంధించిన సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే రోగ నిరోధక శక్తిపై కూడా స్ట్రెస్ ప్రభావం ఉంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువ అవటం వల్ల ఇన్ఫెక్షన్స్ కు తరచుగా గురి కావటం జరుగుతూ ఉంటుంది. బరువు తగ్గటం, బరువు పెరగటం, ఆహారం తీసుకోవడంలో మార్పులు ఏర్పడుతుంటాయి. స్ట్రెస్ అధికంగా లోనైతే కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు అధికమవుతుంటాయి. డయాబెటిక్ షుగర్ శాతం అధికమవుతుంటుంది. ఇలా అనేక రకాల రుగ్మతలు మానసిక ఒత్తిడి అధికంగా ఉండటం వల్ల ఏర్పడుతుంటాయి. రావు గారు, ఈ మానసిక ఒత్తిడి వలన అంటే భార్యాభర్తలపై లైంగిక జీవితంపై కూడా ప్రభావం చూపుతుందంటారా? అవునండి, స్ట్రెస్ ఎక్కువగా ఉంటే వారి జీవితం మీద తప్పనిసరిగా ప్రభావం చూపుతుంది. స్ట్రెస్ వల్ల సెక్స్ డిజైర్ తగ్గుతుంది. తద్వారా భార్యాభర్తల్లో సుఖ దాంపత్యంలో తేడాలు ఏర్పడుతుంటాయి. ఇలా భార్యాభర్తల్లో స్ట్రెస్ ప్రభావం అధికంగా ఉండటం వల్ల వారి యొక్క దైనందిక జీవితంలో సెక్స్ పై విపరీతమైనటువంటి ప్రభావం ఏర్పడుతుంది. కాబట్టి ప్రతిరోజు వారికి ఏదో ఒక సమస్యతో సతమతం అవుతూ భార్యాభర్తల్లో తగాదాలు ఏర్పడటం, సరైనటువంటి సాటిస్ఫాక్షన్ లేకపోవటం వల్ల సెక్షువల్ గా ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోలేకపోవటం, కమ్యూనికేషన్ స్కిల్స్ కరెక్ట్ గా లేకపోవటం, ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలతోటి చాలా మంది జీవితాలు వ్యర్థంగా మారిపోతున్నాయి. ఒక్కొక్కసారి అవి విడాకుల వరకు కూడా వెళ్ళటం, లేదా వాళ్ళ యొక్క మనసు మీద ఉన్నటువంటి ప్రభావాన్ని అది ఒక కుటుంబం వ్యవస్థలో అందరి మీద కూడా ఒక కలతలు ఏర్పడటానికి, వారిద్దరి మధ్య సరైనటువంటి అవగాహన లేక వారి యొక్క వివాహ జీవితాన్ని రకరకాలుగా మలుపు తిరిగేటటువంటి పరిస్థితులు ఈ స్ట్రెస్ వల్ల ఏర్పడుతుంటుంది. కాబట్టి మనం భార్యాభర్తల్లో మొట్టమొదటి స్టేజ్లో అవసరమైతే పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా వారికి స్ట్రెస్ ఎందుకు ఏర్పడుతుంటుంది, ఎలాంటి సందర్భాలు స్ట్రెస్ కి వాళ్ళని లోన్ చేస్తున్నాయి, ఆ స్ట్రెస్ కు లోన్ చేయడం వల్ల వాళ్ళలో వచ్చేటటువంటి సమస్యలు ఏమిటి అనేది వాళ్ళకై వాళ్ళు తెలుసుకునేట్లుగా చెప్పి స్ట్రెస్ లేని జీవితాన్ని వాళ్ళకి అందించినట్లయితే నూతన దంపతులకి ఇలాంటి సెక్స్ సమస్యలు రాకోకుండా వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ లో కానీ, వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో కానీ సరైనటువంటి మార్గాన్ని ఎన్నుకునేందుకు మనం అవకాశం ఇవ్వచ్చు. తద్వారా మనం కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి స్ట్రెస్ ని తొలగించి మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని వాళ్ళకి అందించేందుకు అవకాశం ఉంటుందండి. స్త్రీల్లో కూడా సెక్స్ లైఫ్ సంతృప్తిగా ఉండకపోవచ్చు. ప్రీ మ్యానిస్ట్రల్ సిండ్రోమ్ గల స్త్రీలలో ఇలాంటి లక్షణాలు అధికంగా ఉంటుంటాయి. అధిక మానసిక ఒత్తిడి వల్ల స్త్రీలలో సంతాన సాఫల్యం కూడా ప్రభావాన్ని చూపుతుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయండి. ఈనాడు